మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ నేత. చివరి క్షణం వరకు టికెట్ తనకే వస్తుందన్న ధీమా, అధిష్టానం మాట కూడా ఇచ్చింది. అయితే చివరి క్షణంలో మారిన ఈ క్వశ్చన్ వల్ల ఆ లీడర్ కు టికెట్ మిస్ అయింది. కానీ ఆ నేతకు అధిష్టానం ఏం చెప్పి బుజ్జగించింది? నెక్స్ట్ ఆ లీడర్ స్టెప్ ఏంటి? ధర్మపురి సంజయ్ జూనియర్ డిఎస్. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు సంజయ్ చిన్ననాటి నుంచి తండ్రికి రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉన్నారు. మేయర్ కూడా అయ్యారు. అయితే డిఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సంజయ్కి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. అందుకే రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్లో చేరారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సంజయ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. అర్బన్ లో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో సంజయ్కే కాంగ్రెస్ టికెట్ వస్తుందని అంతా భావించారు. గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారాయన. కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల అధిష్టానం సంజయ్కి కాకుండా మైనార్టీ నేత షబ్బీర్ అలీకి టికెట్ ఇచ్చారు. అయితే సంజయ్ కూడా షబ్బీర్కు ఎన్నికల్లో సహకరించారు. మరి సంజయ్కి అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వడం వల్ల అర్బన్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో వెనక్కి తగ్గారు అన్న చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి గట్టి లీడర్ అవసరం. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన మధుయాష్కి గౌడ్ మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక జిల్లాలో సీనియర్ నేత అనుకున్న సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రానున్న ఎంపీ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంజయ్ వర్కౌట్ అవుతారన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ లీడర్, బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నాయకుడు, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సంజయ్కి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో సంజయ్ తమ్ముడు అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ ఎంపీ అయ్యారు. డిఎస్ చరిష్మా అరవింద్కు కలిసి వచ్చింది. అయితే ఈసారి కాంగ్రెస్ సంజయ్ను నిజామాబాద్ ఎంపీగా బరిలో దింపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సంజయ్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకున్నారు. కానీ అధిష్టాన నిర్ణయానికి తలొగ్గారు. ఇక ఎంపీగా అవకాశం వస్తే సంజయ్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదు. సంజయ్కి కూడా ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్టు సమాచారం. సంజయ్ పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి మరి.